హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సెషన్లో మనం ఏడీకేని ఎన్ని రకాలుగా రన్ చేయొచ్చో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూస్ చేసి ఈ ఏడీకేని ఎలా రన్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కాకుండా ఇంకొక 2 ways యూస్ చేసి మనం ఈ ఏడీకేని రన్ చేయొచ్చు. అవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యూస్ చేసి ఈ ఏడీకేని ఎలా రన్ చేయాలో ఈ వీడియోలో ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. దీనికోసం నేను నా ప్రాజెక్ట్ డైరెక్టరీని ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ డైరెక్టరీలో ఉన్న వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనం ఒక కమాండ్ రన్ చేయాలి. ఏడీకే రన్ మన ఏజెంట్ డైరెక్టరీ నేమ్. ఇక్కడ నా ఏజెంట్ డైరెక్టరీ నేమ్ వచ్చేసరికి మై ఫస్ట్ ఏజెంట్. ఈ కమాండ్ అనేది రన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏజెంట్ క్వశ్చన్ అనేది అడగడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ హాయ్ అని ఎంటర్ చేశాను. అది హాయ్ దేర్, హౌ కెన్ ఈ హెల్ప్ యూ టుడే అని రెస్పాండ్ అయింది. సో దట్స్ ద ఏజెంటిక్ రెస్పాన్స్. అండ్ ఇక్కడ వాట్స్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనే ఇన్పుట్ ఇచ్చాను. దానికి మన రూట్ ఏజెంట్ రెస్పాండ్ అయింది. దాని రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి మనకి 120 అనే ఆన్సర్ ఇచ్చింది. సో ఈ విధంగా మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఏడీకేతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సెకండ్ వే ఏంటంటే బై యూజింగ్ ఏపీఐ సర్వర్. ఈ ఏపీఐ సర్వర్ అనేది సింపుల్గా ఒక హెచ్టిటిపి సర్వర్. ఈ సర్వర్ అనేది మనకి కొన్ని ఏపీఐస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఏపీఐస్ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఏడీకేతో ఏడీకే ఏజెంట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఈ ఏపీఐ సర్వర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద థర్డ్ పార్టీ అప్లికేషన్స్తో మన ఏజెంట్ ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ ఏపీఐ సర్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఏపీఐ సర్వర్ని మనం యూజ్ చేయాలంటే సింపుల్గా ఏడీకే స్పేస్ ఏపీఐ _సర్వర్ అనే కమాండ్ని యూజ్ చేసి రన్ చేస్తే ఇది మనకి ఒక ఎండ్ పాయింట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎండ్ పాయింట్స్ని యూజ్ చేసి మనం ఫస్ట్ ఒక సెషన్ని క్రియేట్ చేస్తాం. వన్స్ సెషన్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ సెషన్ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఏజెంట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దీనికోసం నేను ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేసుకుంటున్నాను. వన్స్ టెర్మినల్ ఓపెన్ చేసుకొని వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన కమాండ్ ఏడీకే స్పేస్ ఏపీఐ _సర్వర్ ఈ కమాండ్ అనేది రన్ చేస్తే ఇక్కడ మనకి 8000 అనే పోర్ట్ మీద సర్వర్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఈ పోస్ట్ మ్యాన్లో ఇక్కడ /apps/ మన ఏజెంట్ నేమ్, ఇక్కడ నా ఏజెంట్ నేమ్ వచ్చేసరికి మై ఫస్ట్ ఏజెంట్ /users/యూజర్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ నేను u_123 అనే యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. /sessions/సెషన్ నేమ్ వచ్చేసరికి s_123 అనేది ప్రొవైడ్ చేసి పోస్ట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 200 రెస్పాన్స్తో పాటు జేసన్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అంటే మనకి ఇక్కడ సెషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ సెషన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఏజెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ ఏజెంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం ఇంకొక ఏపీఐని యూజ్ చేస్తాం. ఈ ఏపీఐ ఏంటంటే /run. ఈ ఏపీఐ కూడా పోస్ట్ రిక్వెస్ట్. దీనికి మనం కొంచెం పేలోడ్ని యాడ్ చేసి, పేలోడ్ ఇన్ ద సెన్స్ మన యూజర్ నేము, సెషన్ ఐడి అండ్ ఆల్సో మన మెసేజ్ ద క్వశ్చన్. ఇక్కడ మీరు చూస్తే మన పేలోడ్ వచ్చేసరికి ఇది యూజర్ ఐడి అనేది u_123, సెషన్ ఐడి అనేది s_123. ఇది మనం మన ప్రీవియస్ రిక్వెస్ట్లో యూజ్ చేసిన యూజర్ ఐడి అండ్ సెషన్ ఐడి. అండ్ మన యాక్చువల్ క్వశ్చన్ అనేది న్యూ మెసేజ్ అండర్లోకి వస్తుంది. ఇక్కడ నేను నా క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ఇచ్చాను. సో పోస్ట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కంటెంట్లో నా రెస్పాన్స్ అనేది ఉంది. ఏజెంట్ రెస్పాన్స్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని. మనకి ఏజెంట్ రెస్పాన్స్తో పాటు మెటాడేటా కూడా మనకి రెస్పాన్స్లో వస్తుంది. సో మెటాడేటా ఇన్ ద సెన్స్ హౌ మెనీ టోకెన్స్ యూజ్డ్, హౌ మెనీ ఇన్పుట్ టోకెన్స్ ఆర్ యూజ్డ్, హౌ మెనీ అవుట్పుట్ టోకెన్స్ ఆర్ యూజ్డ్, ఇలా టోకెన్ ఇన్ఫర్మేషన్ అండ్ మన ఏజెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ మెటాడేటాలో మనకు వస్తుంది. సో ఈ విధంగా ఈ ఏపీఐ సర్వర్ని యూజ్ చేసి మనం ఏజెంట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ వే. అండ్ ద థర్డ్ వే ఏంటంటే బై యూజింగ్ ద ఏడీకే వెబ్. ఈ ఏడీకే వెబ్ అనేది యూజ్ చేస్తే మనకి ఒక యూజర్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని మనం ఏజెంట్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చు. దీన్ని మనం యూజ్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఏడీకే స్పేస్ వెబ్ అనే కమాండ్ని రన్ చేస్తే చాలు. ఇది మనకి ఒక యూఆర్ఎల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ యూఆర్ఎల్ని మనం ఏదో ఒక బ్రౌజర్లో పేస్ట్ చేస్తే మనకి ఏడీకే ఇంటర్ఫేస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను క్రోమ్లో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఏడీకే యూజర్ ఇంటర్ఫేస్. ఈ లెఫ్ట్ సైడ్ డ్రాప్ డౌన్లో మనకు కనిపిస్తున్నవే ఏజెంట్ లిస్ట్స్. మనం ఓన్లీ ఇంప్లిమెంట్ చేసింది ఒకే ఒక ఏజెంట్ కాబట్టి మనకు ఓన్లీ ఒక ఐటమ్ మాత్రమే కనిపిస్తుంది.
ఈ రైట్ సైడ్ ఏరియా అంతా మనకి చాట్ ఏరియా. ఇక్కడ టైప్ ఏ మెసేజ్ అని కనిపిస్తున్న చాట్ బాక్స్లో మీరు మీ ఇన్పుట్ని ఎంటర్ చేస్తే మనకి ఈ ఏజెంట్ అనేది రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఇక్కడ హాయ్ అని ఎంటర్ చేస్తున్నాను జస్ట్. సో మనకి ఏజెంట్ అనేది రెస్పాన్స్ని ఇచ్చింది, హాయ్ దేర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని. సో అలాగే మన సేమ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనే ఇన్పుట్ని ఇస్తున్నాను. సో దీనికి కూడా మనకి ఏజెంట్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని. ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒక రిక్వెస్ట్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ట్రేసింగ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ద లెఫ్ట్ సైడ్ ఏరియాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ట్రేసింగ్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి ఈవెంట్స్, రిక్వెస్ట్, రెస్పాన్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓన్లీ రూట్ ఏజెంట్ అనేది ఒక్కటి మాత్రమే ఉంది. అండ్ రెస్పాన్స్లో మనకి రెస్పాన్స్తో పాటు మెటా డేటా కూడా మనకి వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇది మన సెషన్ ఐడి. సో ఇక్కడ మీరు న్యూ సెషన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఎలా అయితే మీరు సెషన్ని క్రియేట్ చేసి ఏజెంట్తో ఇంటరాక్ట్ అయ్యారో సేమ్ అవే ఏపీఐస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతాయి అన్నమాట. కాకపోతే మనం జరిగే ఈ ఫంక్షనాలిటీ మొత్తం మనకి యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా డిస్ప్లే అవుతుంది. సో వీటితో పాటు మనకి ఏడీకే కొన్ని యూస్ఫుల్ కమాండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కమాండ్స్ అన్ని మనం ఏడీకే స్పేస్ -- హెల్ప్ అనే కమాండ్ యూజ్ చేసి చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి క్రియేట్ అనే కమాండ్ ఉంది కదా, ఈ క్రియేట్ అనే కమాండ్ని యూజ్ చేసి ఏజెంట్ని మనం ఇన్స్టెంట్గా ఇంప్లిమెంట్ చేసేసేయచ్చు. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏదైతే బాయిలర్ ప్లేట్ కోడ్ రాసామో ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా ఇదే ఇన్స్టెంట్గా ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని రన్ చేయడానికి ఏడీకే క్రియేట్ మన ఏజెంట్ నేమ్ వచ్చేసరికి టెంప్ ఏజెంట్ అని ఇస్తున్నాను. సో వన్స్ ఇవ్వగానే ఇది చూజ్ మోడల్ అని అడుగుతుంది. ఇక్కడ నేను గూగుల్ ఏఐని సెలెక్ట్ చేసుకున్నాను. సో గూగుల్ ఏఐని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి గూగుల్ ఏపీఐ కీని కూడా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను నా గూగుల్ ఏపీఐ కీని పేస్ట్ చేస్తున్నాను. సో వన్స్ నేను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏజెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏడీకే వెబ్ అనేది రన్ చేస్తున్నాను. సో ఎర్లియర్ ఎగ్జాంపుల్లో మనకి లెఫ్ట్ డ్రాప్ డౌన్లో ఓన్లీ ఒక ఏజెంట్ మాత్రమే చూపించింది కదా, ఇప్పుడు 2 ఏజెంట్స్ని చూపించాలన్నమాట. సో నేను ఏడీకే వెబ్ రన్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 ఏజెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి మై ఫస్ట్ ఏజెంట్, ఇంకొకటి టెంప్ ఏజెంట్. సో ఏదైతే మనం జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేసామో ఆ ఏజెంట్. ఇక్కడ నేను టెంప్ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ హెల్లో అని ఎంటర్ చేశాను. సో మనకి రెస్పాన్స్ అనేది టెంప్ ఏజెంట్ దగ్గర నుంచి వచ్చిందనమాట. సో అలాగే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిగ్మాయిడ్ ఫంక్షన్ అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అది రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేసింది. అలాగే మనకి ఈ ఏడీకేలో డిప్లాయ్, ఎవాల్ అని కొన్ని యూస్ఫుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ డిప్లాయ్ అనే ఫంక్షన్ మనకి హోస్టెడ్ ఎన్విరాన్మెంట్స్లో డిప్లాయ్ చేయడం కోసం, అలాగే ఈ ఎవాల్వ్ అనేది మన ఏజెంట్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటాము. ఇవి మన నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాము. అలాగే ఈ ఏడీకే వెబ్లో కూడా మనకి కొన్ని హెల్ప్ఫుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ సెషన్ డీబీ యూఆర్ఎల్ అని, హోస్ట్, పోర్ట్, ఎలో ఆరిజిన్స్ అని కొన్ని హెల్ప్ఫుల్ ఆప్షన్స్ అనేవి ఈ ఏడీకే ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను జస్ట్ ఏడీకే వెబ్ని కొన్ని ఆప్షన్స్తో రన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏడీకే వెబ్ -- హోస్ట్ అని ఇచ్చాను. సో హోస్ట్ అనేది నా ఐపీ అడ్రస్. సో బై డిఫాల్ట్గా 0000 ఇస్తున్నాను. సో బై డిఫాల్ట్గా అది మన ఐపీ అడ్రస్ మీద రన్ అవుతుంది. అలాగే పోర్ట్ అనేది బై డిఫాల్ట్గా అది 8000 మీద రన్ అవుతుంది, కానీ ఇక్కడ నేను 8090 అనేది కాన్ఫిగరేషన్ చేశాను. అలాగే లాగ్ లెవెల్ అనేది బై డిఫాల్ట్ ఇన్ఫో ఉంటుంది, కానీ నేను ఇక్కడ డీబగ్ అనేది కాన్ఫిగరేషన్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ ఏడీకే వెబ్ అనే కమాండ్ని రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మన ఏడీకే వెబ్ అనేది 8090 పోర్ట్ మీద అప్ అయింది. సో ఇప్పుడు నేను 8090 పోర్ట్ మీద ఈ ఏడీకే యూజర్ ఇంటర్ఫేస్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మనం లాగ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డీబగ్ లెవెల్ లాగ్స్ అనేవి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఎందుకంటే మనకు అక్కడ డీబగ్ లెవెల్ ఫ్లాగ్ని ఎనేబుల్ చేసాం కాబట్టి. సో ఇలాంటి ఆప్షన్స్ యూస్ చేసుకొని మనం ఈ ఏడీకే వెబ్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈరోజుకి ఇంత గైస్. మన నెక్స్ట్ వీడియోలో ఈ ఏడీకే ఏజెంట్స్ గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం. సో హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.